అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ న్యూస్ ఏంటంటే మనకి 8th పే కమిషన్ అయితే రాబోతుంది. దీనికోసం సెంట్రల్ గవర్నమెంట్ అయితే మనకి అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. దీనిపైన కమిటీ వేస్తామని చెప్పేసి 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలో సంఘం యొక్క చైర్మన్ నియమించడం జరుగుతుంది. సో వేతన సంఘం సిఫార్సు మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతం పెరగనున్నాయి. ఇది ఎప్పుడంటే 2026 జనవరి 1 నుంచి కొత్త వేతనాలు అమల్లోకి రానున్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీనివల్ల ఎందుకు అదృష్టవంతులు అంటే ఇప్పుడు ఎవరైతే ట్రైనింగ్లో జాయిన్ అయ్యారో సో వాళ్ళకి చాలా అదృష్టవంతులు. ఎవరైతే ఇప్పుడు 2025లో ప్రిపేర్ అవుతున్నారో ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ కానీ ఎస్ఎస్సి కానీ ఆర్ఆర్బీ కానీ ఆర్పిఎఫ్ కానీ ఎవరికైనా చాలా గుడ్ న్యూస్ అయ్యేది. కానీ ఇప్పుడు మెయిన్గా మనకి ఎస్ఎస్సి జీడీకి చాలా నోటిఫికేషన్స్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఉంది. కానీ ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సో మంచి అవకాశం ఇది. మీరు ట్రైనింగ్కి వెళ్ళగానే మీకు అరౌండ్ 40,000 to 50,000 తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఎవరికైతే ఇప్పుడు ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఒక జాబ్ కావాలి అని ఏదైతే థాట్ తోటి ప్రిపేర్ అవుతారో మనకి ఒక మంచి జీతం కావాలనే థాట్ కూడా మీకు వస్తుంది. సో కాబట్టి మంచి అవకాశం ఉంది కాబట్టి దీన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి అందరూ. సో మంచిగా ప్రిపేర్ కండి. సో ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అయితే ఈరోజు ఏంటంటే మనకి అడిగిన విషయం ఏంటంటే అన్న కట్ ఆఫ్ ఇస్తే తగ్గుతుందా అని చెప్పేసి చాలామంది అడిగారు. ఎందుకు ఈ డౌట్ వచ్చింది అని అంటే కట్ ఆఫ్ తగ్గుతుందా పోస్ట్ పెరుగుతాయని చెప్పేసి. ఎందుకు అని అంటే మనకి లాస్ట్ టైము అంటే స్టార్టింగ్లో మొన్న రిజల్ట్స్ రాకముందు ఈ నోటిఫికేషన్ ఒకటి ఇచ్చింది అని చెప్పేసి దీన్ని నాకు పెట్టారు. ఇందులో ఏంటంటే మనకి కొత్తగా పోస్టులు ఇన్ చెప్పేసి అంతేకాకుండా కానిస్టేబుల్ జీడీ కోసం షార్ట్ లిస్ట్ అయిన వారికి కట్ ఆఫ్ మార్కులు తగ్గిస్తామని చెప్పింది కన్నా దీని వెనకాల ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏంటిది అని చెప్పేసి చాలామంది అడిగారు. ఒకసారి దీని గురించి నేను చెప్పడం జరుగుతుంది. సో చూడండి. సో ఫస్ట్ వన్ ఏంటంటే కట్ ఆఫ్ తగ్గనుందా. ఓకేనా. కట్ ఆఫ్ తగ్గాలి అంటే మనకి 2 ఇష్యూస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే కట్ ఆఫ్ తగ్గాలి అంటే పోస్టులు పెరగాలి. అవునా, పోస్టులు పెరగాలి. రెండోది కట్ ఆఫ్ తగ్గాలి అంటే క్యాండిడేట్స్ తక్కువ ఉండాలి. అవునా, క్యాండిడేట్స్ ఎలాగో తక్కువ ఉండడం ఇది ఇంపాసిబుల్. సో ఫస్ట్ ఏంటంటే మనకి పోస్టులు పెరగాలి. కట్ ఆఫ్ తగ్గాలి అంటే ఎస్ఎస్సి జీడీలో ఏ విధంగా అయిపోతుందంటే ఇప్పుడు ఎస్ఎస్సి సిజిఎల్ ఉంది. అవునా, సిహెచ్ఎస్ఎల్ ఉంది, జీడీ ఉంది, ఈ మూడింటిని ఉంది. ఇక్కడ మా ఫ్రెండ్ ఏంటంటే ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపేర్ అవుతుండో, నేను సిహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అవుతున్నాను అనుకో, ఇంకో ఫ్రెండ్ గాడు జీడీ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతుండు. అయితే వీడు ఏంటంటే కొద్దిగా స్టడీలో వీకు. కానీ ఏంటంటే వీని ఇంటెన్షన్ నేను పారామిలిటరీలో కానీ మిలిటరీలో కానీ చేరాలి, ఖచ్చితంగా నేను సేవ్ అయ్యాలి అని చెప్పేసి ఫిట్గా అన్ని ఉంటాడు. వీడు ఏంటంటే నార్మల్గా ఇక అటు కొద్దిగా ఫిట్నెస్ రన్నింగ్ ట్రాక్ చేస్తాడు, కొంచెము ఇటు మెయిన్గా స్టడీలో ఎక్కువ ఉంటాడు. వీడు ఏంటంటే టోటల్గా స్టడీలో ఉంటాడు. ఇప్పుడు ఏం చేస్తారంటే వీని గోల్ ఏంటంటే వీడు స్టడీలో వీకు, ఫిజికల్లో యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. సో వీడికి జాబ్ రావాలి, నేను ఈ సేవ్ అయ్యాలని చెప్పేసి వీనికి ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే లేదు మేము పెద్దదానికి ట్రై చేస్తాము అని చెప్పేసి వీడేం చేస్తాడంటే పెద్దదాన్ని గోల్ పెట్టుకుంటాడు, కానీ చిన్న ఎగ్జామ్స్ రాస్తాడు. వీడేం చేస్తాడంటే పెద్ద గోల్ పెట్టుకుంటాడు, ఫస్ట్ చిన్నది ఏ జాబ్ వచ్చినా మంచిది అని చెప్పేసి వీడు ప్రిపేర్ అవుతాడు. అయితే ఇప్పుడు వీడు ఎగ్జామ్ రాస్తాడు, వీడు ఇదే ఎగ్జామ్ రాస్తుండు. అవునా, సిజిఎల్ ప్రిపేర్ అయ్యేటోడు జీడీ రాస్తుండు, సిహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అయ్యేటోడు జీడీ రాస్తుండు. వీళ్ళు రాయడం వల్ల వీళ్ళు కొద్దిగా హయ్యర్ పోస్ట్కు ప్రిపేర్ అవుతారు, కొద్దిగా స్టడీలో వెల్గా ఉంటారు కాబట్టి. సో అలా ప్రిపేర్ అవ్వడం వల్ల కట్ ఆఫ్ ఏమవుతుంది, ఎక్కువ స్కోర్ వస్తుంది. వీనికి ఏమో తక్కువ స్కోర్ వస్తుంది. ఇక్కడ అన్యాయం ఎవరు జరుగుతుంది, జీడీఓనికి. కరెక్ట్గా సేవ చేద్దాం అనుకునేటోనికి ఏమో కట్ ఆఫ్ తక్కువ వస్తున్నాయి, వీనికేమో జాబ్ వస్తలేదు. వీళ్ళు ఏదో ప్రిపేర్ అయ్యి పేపర్ ఎట్లుందో స్టాండర్డ్ తెలుసుకుందామని వీడు రాస్తే దీనివల్ల వీళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది. సో వీళ్ళిద్దరు వాళ్ళ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని కట్ ఆఫ్ తగ్గిస్తామన్నాడు. సో కట్ ఆఫ్ తగ్గుతుందా లేదా అని ఇక మనం సెకండ్ ఇయర్ చూడాలి. సో అకార్డింగ్ టు మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ థాట్లో ఇది ఉంది. సో ఆ తర్వాత పోస్టులు పెరుగుతాయంటే చెప్పలేమండి, పోస్టులు పెరగవచ్చు, ఏ క్షణమైనా మనకి పోస్టులు ఇంక్రీజ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే 1 lakh ఉద్యోగాలు అనగా ఆ 1 lakh ఉద్యోగాలు ఏంటంటే ఎస్ఎస్సిలోనే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. మనకి యూపీఎస్సీ అసిస్టెంట్ కమాండెంట్ కానీ ఎస్ఎస్సిలోనే సిపిఓ కానీ ఉంటాయి. సో మెయిన్గా మనకి ఎస్ఎస్సి జీడీలోనే ఎక్కువ పోస్టులు ఉంటాయి. సో కాబట్టి మనకి పోస్టులు కలిపే ఛాన్స్ ఉన్నాయంటే మనకి లాస్ట్ వరకు, ఎందుకంటే టెంటేటివ్ పోస్టులు కాబట్టి ఎప్పుడు కూడా ఇంక్రీజ్ అవుతావు మనం చెప్పలేము. సో కాబట్టి ప్రిపేర్ కండి. సో ముఖ్యంగా 8th పే కమిషన్ రాబోతుంది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకోండి. మంచి జీతాలు కూడా రాబోతున్నాయి. సో అదొకటి. ఎగ్జామ్ నెక్స్ట్ ఎవరైతే రాయబోతున్నారో ఎస్ఎస్సి జీడీ వాళ్ళు కూడా మంచి ప్లాన్ కొట్టి ప్రిపేర్ కండి. సో మీకు మంచి జాబ్ వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే అసలు ఈ కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుంది అదొకటి తెలుసుకుందాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ టెంపుల్స్ అండ్ ప్లేసెస్ అదొకటి నేర్చుకుందాము టాపిక్. దాని ప్రకారము మ్యాథ్స్ యొక్క ట్రిక్స్ తోటి చిన్న ట్రిక్స్ తోటి మనము షార్ట్ వీడియోలు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా. సో మ్యాథ్స్ లాంగ్ వీడియోలు చేయాలంటే పాసిబుల్ కాదు. సో ఏదైతే ఈ టాపిక్ నుంచి ఎగ్జామ్స్లో ఖచ్చితంగా అడగొచ్చు అని చెప్పేసి మనకు అనిపిస్తుంది కదా. సో అలాంటి నేను షార్ట్ వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇక ఈ టెంపుల్స్ కానీ ఇక జీకేలో ఏదైతే మెయిన్గా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయో సో అవి మాత్రం లాంగ్ వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను.
ఓకేనా. సో షార్ట్ వీడియోలు కూడా చేస్తాను, దానికి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఎందుకంటే షార్ట్ వీడియోలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. మ్యాథ్స్ లాంగ్ చేయడానికి పాసిబుల్ కాదు, ఎందుకంటే టాపిక్ మొత్తం చెప్పలేం కాబట్టి. సో ఇలా ఎక్కడెక్కడ మనకి చిన్న చిన్న టాపిక్స్ ఇంపార్టెంట్ ఉంటాయి కదా, సో వాటిని గురించి తెలుసుకుందాం. ఓకేనా. ఇదైతే ఈరోజు వీడియో. మీకున్న డౌట్ని అయితే క్లియర్ చేసిన అనుకుంటున్నాను. ఏదైతే ఈ నోటిఫికేషన్ గురించి, ఈ నోటీస్ గురించి చాలా మంది అడిగారు కదా, కట్ ఆఫ్ తగ్గుతుందని చెప్పేసి. అంతేకాదు డైలీ కూడా కామెంట్ చేస్తున్నారు. కట్ ఆఫ్ తగ్గుతుంది అనే థాట్లో అయితే ఉండకండి. కట్ ఆఫ్ పెరుగుతుంది, ఎక్కువ ఉంటుంది, 110 ఎబోవ్ ఉంటుందని టార్గెట్ పెట్టుకొని, 120 ఎబోవ్ ఉంటుందని టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ కండి అని చెప్పినాను. ఎందుకంటే 120 అని పెట్టుకున్నావు అనుకో, ఇఫ్ ఇన్ కేస్ నీకు కట్ ఆఫ్ తగ్గినా కానీ నీకు అంత ఇంపాక్ట్ ఏమి ఉండదు. సో నువ్వు సేఫ్ జోన్లో ఉంటావు. కాబట్టి మనం టార్గెట్ 120+, 110+ అని పెట్టుకున్నాం అనుకో, సో మనం ఎప్పటికైనా భయపడాల్సిన అవసరం ఉండదు. సో కాబట్టి ఇదైతే చెప్పిన వీడియో ఈరోజు. మీరు చాలామంది అడిగిన డౌట్ ఇన్స్టాగ్రామ్లో నాకు అది ఫోటో షేర్ చేసి మరీ అడిగారు. సో దాంతోపాటు 8th పే కమిషన్ గురించి కూడా చాలామంది అడిగారు. సో ఈ 2 అప్డేట్స్ గురించి అయితే ఈరోజు వీడియో చెప్పినాను. సో ఇది అయితే ఈరోజు వీడియో. ఆల్ ద బెస్ట్, మంచి ప్రిపేర్ కానీ. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి, దాని గురించి వీడియో చేస్తాను, క్లాసెస్ కూడా చేసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ.